హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము కంది గింజలు కర్రీ చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనకు ఈ సీజన్లోనే దొరుకుతాయండి కంది గింజలు. ఎప్పుడైనా కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో, ఏ సీజన్లో దొరికే వెజిటబుల్స్ ఆ సీజన్లో చేసుకొని తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము ఈ విధంగా కంది గింజలు తీసుకుందామండి. నేను 1 కేజీ కందికాయలు తీసుకొని ఈ విధంగా ఒలుచుకున్నాను. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి కొద్దిగా తీసేసుకున్నాము. అలాగే లవంగాలు ఒక 3, చెక్క ఒక 1/2 ఇంచు తీసేసుకున్నాము. ఇది ఇప్పుడు ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. అలాగే మిరప్పొడి కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. మనం ఈ విధంగా పొడి వేసుకొని మిక్సీ జార్లో కొబ్బరి వేసుకున్నామంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. మనం మామూలుగా ఉత్త కొబ్బరి ఆడిచ్చినాం అనుకోండి ముక్కలుగా అవుతుంది. ఈ విధంగా ఏదన్నా పౌడర్ వేసినాం అనుకోండి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనము అల్లము 1 ఇంచు వేసేసుకుందాము. అలాగే తెల్లగడ్డ ఒకటి ఈ విధంగా వేసుకుందాము. అలాగే జీడిపప్పు కూడా 1 వేసుకుండేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుందామండి. మసాలా రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత మనకు ఇప్పుడు ఆవాలు కొద్దిగా వేసేసుకుందాము. అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసేసుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా 1 మినిట్ పాటు వేయించేసుకోవాలండి ఆనియన్స్. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకుందాము. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనము కంది గింజలు ఉన్నాయి కదండి, పచ్చి కంది గింజలను వేసేసుకుందాము. ఈ విధంగా పచ్చి కంది గింజలు కూడా ఇందులోకి వేసేసుకునేసి 1 మినిట్ పాటు ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ వేసుకున్నాం కదండి మసాలా, అది కూడా వేసేసుకునేసి ఇప్పుడు అలాగే ఆనియన్ ఒకటి వేసేసుకుందాము. అలాగే టమోటాలు ఒక 2 కట్ చేసుకొని వేసుకునేసి కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేసేసుకుందామండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్లో వాటర్, టమోటాలో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఈ మసాలాతో పాటు వేసేసుకునేసి అంతా ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకునేసి ఇప్పుడు మనం సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము. అలాగే వాటర్ కూడా మనకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నేనైతే 1.5 గ్లాస్ వేసుకున్నాను వాటరు. వేసుకునేసి ఈ విధంగా ప్రెషర్ పెట్టేసుకునేసి ఒక 2 విజిల్ పెట్టేసినామంటే అండి మెత్తగా ఉడికిపోతాయి కంది గింజలు. మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. పచ్చివి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. మీరు ఇందులోకి పొటాటో కూడా వేసుకోవచ్చండి కావాలంటే, నేనైతే వేయట్లేదు. చూడండి ఈ విధంగా ప్రెషర్ పోయిన తర్వాత తీసినాను. మనకు కంది గింజల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకునేసి ఒకసారి అంతా కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా కంది గింజల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది చపాతీలేకి, బగారా రైస్లేకి కావచ్చు, ముద్దలేకి, రాగి ముద్దలేకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా చపాతీలే నైట్ డిన్నర్లేకి కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లేకి కావచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.